गंजेई चालाण बेले 2 आरपीएफ कनेस्टेबल समेत पारला खेमुंडीर 3 जण गिरफ। आंध्र प्रदेश इच्छापुरम पुलिस को मिली बड़ सफलता। इच्छापुरम पुणे गंजेई चालाण बेले चालाणकारी को गिरफ करिछि पुलिस। पारला खेमुंडीर 3 जण चालाणकारी समेत 2 जण कार्यरत आरपीएफ कनेस्टेबल को गिरफ करिछि पुलिस। एही घटना रे 71 किलो 120 ग्राम गंजेई जबत करिछि पुलिस। गंजेई चालाणकारी उत्तरा गौड़ और उदयगिरी ब्लॉक रायगढ़ ब्लॉक रो कुसा भूया रंजू गमांग तालमुंडा ग्रामर समस्ते पारला खेमुंडीर जंगाम साही रे रहुतले बोली सूचना दैछि पुलिस। तेबे गंजेई चालाण हेउतिबा जानि पारी 20,000 लांच नैथिले गंजाम चला चिकेटी ब्लॉक रो युधिष्ठिर बेहरा और विनोद कुमार बेहरा नामक 2 जण आरपीएफ कनेस्टेबल। तेबे घटना रे जणे पुरुष और 2 जण महिला गंजेई चोरा चालाणकारी गिरफ होइतिबा बेले समानक सह एक छोट छुआटे मध्य रहिछि। सेपटे अधिक तदंत पई इच्छापुर पुलिस रिमांड रे आनिछि बोली सूचना दैछि। तेबे गंजेई पारला खेमुंडीरु ना ब्रह्मपुररु ना गजपति जिल्लारु ना आउ केउंठु आसिला ताहाकु नै तदंत करूछि इच्छापुरम पुलिस। మన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ 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 చిదంబరేశ్వర ఆలయం దగ్గర ఆ పక్కనే రావి చెట్టు కింద కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడ ఉన్నట్లు, వాళ్ళ పక్కన సూట్ కేసులు బ్యాగులు ఉన్నట్లు, అది గంజాయికి సంబంధించిన వాళ్ళేమోనని అనుమానంతో మాకు అత్యంత విశ్వసనీయులైనటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ 4 సూట్ కేసులు 4 బ్యాగులు ఉన్నాయి. అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఉన్నారు. అందులో 2 ఆడవాళ్ళు, ఒక మగవాడు, ఒక చిన్న బేబీ 2 years ఫిమేల్ చైల్డ్ కూడా ఉంది. వెళ్ళి వెరిఫై చేసి వీళ్ళు అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ని చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. వెంటనే అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే 72 కేజీలు గంజాయి. అది డ్యూటీలో ఉన్నటువంటి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ యుధిష్ఠిర్ బెహ్రా అనే ఆసామి, అతనితో పాటు వినోద్ బెహ్రా అనే ఆసామి, ఇద్దరు కూడా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ అక్కడ వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గంజాయిని వెరిఫై చేసి ఇది గంజాయి ఉంది కాబట్టి ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్ మీకు కేసు పెడతామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మేము మీద కేసు పెడతామని చెప్పి వాళ్ళు భయపెడితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5,000 రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసం తెచ్చుకున్న 5,000 రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ విప్లవి పరిక్రమ.